ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటివరకు 35 మంది వివిధ సమస్యలపైన సర్వీసులకు సంబంధించి వినతి పత్రాలు సమర్పించున్నారు. ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి అత్యధికంగా 13 రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నారు. అయితే టౌన్ ప్లానింగ్లో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒకరి స్థలంలోకి మరొకరు ఎంక్రోచ్ అయిపోయి గోడ కట్టడము, లేదా ఒకరి స్థలంలోకి మరొకరు ఎంక్రోచ్ అయిపోయి ఇల్లు కట్టడము. సో ఆ విధంగా డీవియేషన్స్ వల్ల కట్టినప్పుడు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వారు వచ్చి అర్జీలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, అది ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ముఖ్యంగా పబ్లిక్ ల్యాండ్స్ని ఎంక్రోచ్ చేయొద్దు. ప్రభుత్వ స్థలాలను కానీ, అది ఇరిగేషన్ కానీ, ఆర్ఎన్బి కానీ, లేదా మున్సిపల్ ల్యాండ్ కానీ, లేదా ఎండోమెంట్ కానీ ఏ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా సరే వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అటు గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఇటు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఇప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాలని ఈ కబ్జాదారుల చెర నుండి విముక్తి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. వందల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడారు అధికారుల యొక్క సహకారంతో. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలను కనుక ఆక్రమించినట్లయితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రభుత్వ స్థలాల్లో కూడా ఒకరి యొక్క సైట్లోకి మరొకరు ఎంక్రోచ్ అయిపోవడము, కాంపౌండ్ వాల్స్ కట్టడము, అదేవిధంగా వారి యొక్క ప్రైవేట్ సైట్కి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్స్ ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది. ఇటువంటివి మా నోటీస్కి వచ్చినప్పుడు వెంటనే వాటి మీద సరైనటువంటి విచారణ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి, ఇటువంటివి ఎవరు కూడా చేయకూడదని, అటువంటి వాటిని సపోర్ట్ కూడా చేయరాదని చెప్పి మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.